పెళ్లికి ముందు మనం ఫ్రెండ్స్ మిషిక. మన ఫ్రెండ్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత మనపై లేదా? ఉంది. ఆదుకోవడానికి ఒక హద్దు కూడా ఉంది. ఈ అన్నయ్యపై కోపంతో కడుపు నిండిపోయిందా? अस्सलाम वालेकुम। सलाम पूना जी। कैसा है रसूल? एकदम बिंदास। చాలా కాలం తర్వాత గుర్తుకొచ్చాం. మరి మీకు డైమండ్సే కావాలి, రాళ్ళు రప్పలిస్తే తీసుకోరుగా? అందుకే మీరంటే మాకు చాలా నమ్మకం. మాల్ని చూపిస్తారా మరి? రండి. ఏయ్, లోపలికి వెళ్ళండి. వద్దు, నన్నేం చేయొద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. ఏయ్, సరిగా కూర్చో. నన్నేం చేయొద్దు, నన్నేం చెప్పేది నీకు కదా? దగ్గరికి రావద్దు. నించో. నేను లేవను. నిలబడ్డం కూడా చేత కదా? నించో, నించో. చూడు, ఎలా ఉంది? కోహినూరు వజ్రాన్ని చాలా దగ్గరగా చూసినట్టుంది. మంచి ఫిగర్నే పట్టావు. మీ షేక్ నచ్చుతుందా? ముసలోడికి డైలీ దసరా పండగే. సరిగా నుంచో. నుంచో. చూడవే, ఇలా
ఇలాంటి పెళ్లి కూతురు కోసమే షేక్ చాలా రోజుల నుంచి నికా వాయిదా వేస్తూ వస్తున్నాడు. మరి నిక్కా పక్కా చేయిస్తావా? పెళ్లి చూపులకి అరేంజ్మెంట్ చేసుకో. ఏయ్, ఆగు. నన్నేం చేయబోతున్నావు? ఒంటెల దేశానికి రాణిగా పంపుతున్నానే. అర్థం కాలేదా? దుబాయ్ రాకుమారుడితో నీ పెళ్లి చేయబోతున్నాను. పెళ్లి కొడుకు ముసలాడైనా పెద్ద కోటీశ్వరుడు. ఎడారిలో నీ పంట పండించుకో. ఇక్కడ నేను కాబట్టి పెళ్లి చేస్తున్నాను. అక్కడ కూడా ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే చంపేసి అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా వేస్తారు. జాగ్రత్త. చెప్పండి. కంప్లైంట్ ఒకటి ఇవ్వాలండి. కూర్చోండి. తను మా అన్నయ్య భార్య అండి. ఈ బాబుకి తల్లి. ఏమైంది? సంవత్సరం క్రితం మా అన్నయ్య చనిపోయారండి. ఈ మధ్య మా ఇంట్లో చిన్న గొడవ జరిగింది. మా వదిన ఇంట్లోంచి వచ్చేసింది. గొడవ వెళ్ళిపోయిందా లేక ఎవరితోనన్నా లేచిపోయిందా? రేయ్ ఏయ్, విజయ్, ఏయ్, కూర్చోవరా? వదలు. వదిలే విజయ్. ఏయ్, వదలరా. విజయ్. ఏయ్, వద్దు, వదిలే విజయ్. పోలీసుడు చొక్కానే పట్టుకుంటావురా? నా మాట విను విజయ్. వదలరా. ఊరుకో విజయ్. పోలీస్ అయితే మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? ఇలాంటి కేసులు ఎన్నో చూసాం. గొడవ వచ్చి లేచిపోయిందని కంప్లైంట్ ఇస్తారు. ఎవరితోనో లేచిపోయిన విషయం దాచిపెడతారు. మేము కుక్కల్లా ఊరంతా తిరగాలి, లేదా మీరే చంపేసి గుట్టుగా కప్పెడతారు. మళ్ళీ మీరే వచ్చి ఎంక్వైరీ చేయమంటారు. ఎలా కుదురుతుందయ్యా? సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు గుంటూరు జిల్లాలో ఈశ్వర చంద్రప్రసాద్ గారు తెలుసా? వారి తమ్ముడు సార్ ఈయన. మీరిప్పటిదాకా అసభ్యంగా మాట్లాడింది ఈశ్వర్ గారి భార్య గురించి సార్. సారీ సార్, మీరేం తెలియక ఏదేదో మాట్లాడాను. కూర్చోండి సార్, ప్లీజ్ సార్. ఎవరైనా సరే పోలీసులంటే జనానికి గౌరవం ఉంది. పని ఒత్తిడి వలన, అనుక్షణం క్రిమినల్స్తో గడపడం వలన అందరితో ఒకేలా ప్రవర్తించి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి.
చిన్న పిల్లాడు తల్లి కోసం ఏడుస్తున్నాడు. మా వదిన ఈ సిటీలోనే ఉంది. మా ఫ్రెండ్కి ఒకసారి కనిపించింది కూడా, కానీ తను ఎక్కడుందో తెలీదు. మీరు హెల్ప్ చేస్తారని వచ్చాను, హేళన చేస్తారనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. కంప్లైంట్ రాసివ్వండి, మీ వదిన గారు ఎక్కడున్నా తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఇందులో అన్ని వివరాలు వివరంగా రాశాను. వీలైనంత త్వరగా ఈ పసివాడిని తల్లి దగ్గరికి చేర్చండి. మీరు నాకెప్పుడు కాల్ చేసినా వస్తాను. ఓకే సార్. మోహన్, థ్యాంక్ యూ సార్. ఓకే. రేయ్, ఏంట్రా ఒట్టి చేతులతో వచ్చావు? బిర్యానీ ఏది? బిర్యానీ నా బంద. మన బాస్ బిళ్ళ పోలీసులకు దొరికిపోయాడు. ఆ శత్రువు చాలా తెలివిగా బాసును పోలీసులకు పట్టించాడు. ఇక బాస్ పని గోవిందా. తన మీద ఉన్న కేసులకి జన్మలో బయటికి రాడు, జీవిత ఖైదే. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? మనం బిల్లా అంచలు అని తెలిస్తే పోలీసులు బొక్కలో వేసి బొందలో పెడతారు. బతికుంటే చాలు, పారిపోదాం పదరా బాబు. సరే. మరి వీడినేం చేద్దాం? వాడితో బాస్కే పని, మనకేం పని? ఎలా పద. బాసుని శత్రువు సీట్ చేశాడు కదా, మనం కూడా వీడిని చంపేద్దామా? ఏసేనారా? చెప్పు, పీక్కోసేనా? వద్దు, వదిలేద్దాం. వదిలేద్దామా? వాడి ఒంట్లో నుంచి బాస్ ఆల్రెడీ చాలా రక్తం తీశాడు. ఈ రోజు రేపు పోయేలా ఉన్నాడు. వాడే చస్తున్నప్పుడు మనం ఎందుకు చంపడం? వదిలేసి వచ్చాయి పదరా. షేక్ గారికి అమ్మాయి ఫోటో బాగా నచ్చింది. అచ్చా మాల్, లడ్కీ బహుత్ అచ్చా హై. సంతోషం. అమ్మాయిని లైవ్ లో చూస్తారా? అందుకేగా వచ్చారు, త్వరగా తీసుకురండి.
అలాగే మేడం వదరా. ఏం తీసుకుంటారు? షేకులు కాఫీ కూల్ డ్రింకులు తాగరు. ఆ ఆ. నిన్ను చూడటానికి నీకు కాబోయే మొగుడొచ్చాడు. రామ్మా, బయటికి రామ్మా. నేను దిగను, నేను రాను. పెళ్లి చూపులు కదా, ఆ, సిగ్గుపడుతున్నట్టుంది. సాయం చేద్దాందా? నేను రాను. నన్ను వదలు. వదలండి, నన్ను వదలండి. నేను రాను, నేను రాను. నన్ను వదలండి. నేను రాను, నేను రాను. నన్ను వదలండి, నన్ను వదలండి. बहुत सुंदर, चांदनी का टुकड़ा. नहीं नहीं, ले जाओ ले जाओ. शेख जी आप आइए ना, आप क्यों फिक्र कर रहे हैं? वो आएगा ना. बैठिए बैठिए. నడు. శుక్రియా శుక్రియా శుక్రియా. షేక్ నికా పక్కా చేసుకోమంటున్నాడు. శుక్రియా శుక్రియా, షాదీ ముబారక్ హో. షేక్ కి ఎక్కువ టైం లేదంట. ఈ రోజే పెళ్లి చేసుకొని నైట్ ఫ్లైట్ కి పిల్లంతో దుబాయ్ వెళ్ళిపోతాడంట. ఆ? దాన్నే ఉంది, అలాగే చేద్దాం. అయితే ఏర్పాట్లు చేసుకోండి. నేను గంటలో వీసా పేపర్లు రెడీ చేస్తాను. 2 గంటల్లో పెళ్లి. ఇక బయలుదేరుతాం. ఎక్కువ టైం లేదు కదా. అవునవును. శుక్రియా శుక్రియా.
బహుత్ శుక్రియా బహుత్ శుక్రియా ఆదా బర్సే ఆదా బర్సే. ఇక మేము వెళ్ళొస్తాం మరి. నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు వెళ్ళండి. మంచిది మంచిది. अब चलिए सेठ जी, दूल्हा बनने का टाइम आ गया. ఆదా బర్సే ఆదా బర్సే. 60 में 20 आ गया. ఏంట్రా అది బాగా గొడవ చేస్తుందా? అవునక్క. నిన్నట్లా పారిపోతే కష్టం. 2 గంటల్లో పెళ్లి. ఎందుకైనా మంచిది. మత్తు ఇంజెక్షన్ ఇవ్వండి. సరే అక్క. వెళ్ళండి. పదరా.